టీడీపీ అధినేత చంద్రబాబును ఈ రోజు రేపు సిఐడి అధికారులు విచారిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇస్తూ నిన్న ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును విచారించేందుకు కాన్ఫరెన్స్ హాల్ను అధికారులు సిద్ధం చేశారు. చంద్రబాబును 9 మంది సిఐడి అధికారులు విచారించనున్నారు. విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాదులను కూడా అనుమతిస్తారు. ఇప్పటికే చంద్రబాబు తరపు న్యాయవాదులు చేరుకున్నారు. సిఐడి విచారణ నేపథ్యంలో జైల్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలను పూర్తి చేశారు. ఉదయం 9:30 చంద్రబాబు విచారణ ప్రారంభమైంది. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకే చంద్రబాబును విచారించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. చంద్రబాబు విచారణకు 9 మంది సిఐడి అధికారులను నియమించారు. సిఐడి డీఎస్పీ ఎం ధనంజయుడు నేతృత్వంలో విచారణ చేయనున్నారు. చంద్రబాబును రాజమండ్రి జైల్లో వి విజయ్ భాస్కర్, ఏ లక్ష్మీనారాయణ, మోహన్ కుమార్, వై రవికుమార్, శ్రీనివాసన్, సిహెచ్ సాంబశివరావు, పి రంగనాయకులు, ఎం సత్యనారాయణ అధికారులు విచారించనున్నారు. రైట్, ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మోహన్. థ్యాంక్ యూ స్వాతి. ప్రస్తుతం మన సెంట్రల్ జైలు వద్ద పరిస్థితిని చూసుకుంటే ఇప్పటికీ ఒక బ్రేక్ అయితే ఇచ్చారు. అయితే ప్రతిరోజు సెంట్రల్ జైల్లో 12 to 1 గంట జనరల్ గా లంచ్ బ్రేక్ అనేది ఇస్తారు. అయితే సెంట్రల్ జైల్లో ఇప్పటికీ చంద్రబాబుకి ఇంకా లంచ్ అనేది వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది తీసుకొచ్చారు కానీ ఇంకా లోపలికి అనుమతించలేదు. ఎందుకంటే సిఐడి అధికారులు లంచ్ బ్రేక్ మాత్రం 1 to 2 ఇస్తారని చెప్పేసి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఉదయమే 9:30కి ప్రారంభం కావాల్సిన విచారణ కొంత ఆలస్యంగానే స్టార్ట్ అయింది. ఎందుకంటే సిఐడి అధికారులు సెంట్రల్ జైలు వద్దకి అరగంట ఆలస్యంగా వచ్చారు. అరగంట ఆలస్యంగా వచ్చిన తర్వాత 10:05 నుంచి విచారణ ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన నేపథ్యంలో ఏదైతే సిఐడి అధికారులు 9 మంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీరు 2 టీముల కింద ఏర్పడ్డారు. 2 టీముల కింద ఏర్పడిన నేపథ్యంలో పూర్తిగా మొత్తం అంతా కూడా మానిటర్ చేసేది ధనంజయరావు గారు అయితే ఇటు భాస్కర్ రెడ్డి డిఎస్పీ భాస్కర్ రెడ్డి ఒక టీమ్ గా, అలాగే లక్ష్మీనారాయణ డిఎస్పీ ఒక టీమ్ గా ఏర్పడి వీరిద్దరూ కూడా 2 టీముల కింద ఏర్పడి సుమారు 100కు పైగా ప్రశ్నలు ఉన్నాయి. ఇంచుమించుగా 120 నుంచి 150 క్వశ్చన్ వరకు వీళ్ళు సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు పూర్తిగా ఏదైతే ఈ రోజు రేపు కోర్టు ఇచ్చినటువంటి కస్టోడియల్ విచారణ మొత్తం 15 గంటలు సమయం ఉంటుంది. 15 గంటల్లో చంద్రబాబుని ఈ మొత్తం క్వశ్చన్లన్నీ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు గనక ఈ క్వశ్చన్లకి సరిగ్గా స్పందించకపోతే మరికొంతకాలం ఏదైతే మరికొన్ని రోజులు కస్టడీకి విచారణకి అడిగే అవకాశాలు అయితే సిఐడి ప్లాన్ బి గా ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తిగా మనం చూసుకోవచ్చు ఏదైతే సెంట్రల్ జైలు వద్ద ఉన్నటువంటి ప్రస్తుత నేపథ్యం మాత్రం పూర్తి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నడుమ జరుగుతుంది. అయితే సెంట్రల్ జైల్లో ఇప్పటి వరకు కూడా అడిగిన క్వశ్చన్ లో మనకు ఉన్న సమాచారం మేరకు ఇటు లోకేష్ కి సంబంధం ఉందా, కిలార్ కి సంబంధం ఉందా, వీళ్ళందరికీ కూడా ఎటువంటి సంబంధాలు ఉన్నాయి చంద్రబాబుని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకున్నాం నంద్యాలలో ఇంచుమించుగా 10 గంటల సమయం వరకు అక్కడ హైదరాబాద్ ఈయన అరెస్ట్ చేసిన సమయంలో కూడా చాలా ప్రశ్నలు అక్కడ సంధించారు. ఆ సంధించిన సమయంలో కూడా చంద్రబాబు సరిగ్గా నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు ఎటువంటి నేను తప్పు చేయలేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో నాకు అసలు తెలియదు అనే అంశాన్ని మాత్రమే ఆయన ప్రస్తావించారు. అదే విషయాన్ని ఇక్కడ కూడా చెబుతున్నట్లుగా మనం తెలుస్తుంది. జైలు అధికారులు మాత్రం అయితే కోర్టు క్లియర్ గా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎక్కడా కూడా లోపల జరిగే అంశాలను ఏదైతే కూడా బయటికి రాకూడదు అనేది కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఎవరో కూడా బయటికి తెలియజేసే పరిస్థితి కనబడట్లేదు. ఇక మరోవైపు చూసుకుంటే చంద్రబాబు సైడ్ నుంచి 2 న్యాయవాదులు లోపలికి వెళ్ళారు. దమ్మలపాటి శ్రీనివాస్, సుబ్బారావు ఇద్దరు కూడా లోపల ఉన్నారు. ఈ చంద్రబాబు తరఫు నుంచి కూడా కొంచెం దూరంగా ఉండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. బ్రేక్ సమయంలో దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో
దగ్గర నుండి సమాలోచనలు అయితే చేస్తున్నారు చంద్రబాబుతో ఈ న్యాయవాదులు ఇద్దరు కూడా. అయితే ఎట్టి పరిస్థితుల్లో రెండు టీములుగా కొనసాగుతున్నటువంటి వీరు ఎక్కడా కూడా చంద్రబాబుకి స్ట్రెస్ ఇవ్వకూడదని చెప్పేసి కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఉన్న నేపథ్యంలో స్మూత్ గానే ఏదైతే ఈ టోటల్ ఎంక్వైరీ జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఇక్కడ సెంట్రల్ జైల్లో ఏదైతే వీళ్ళు స్నేహ బ్లాక్ లో చంద్రబాబు ఉన్నటువంటి నేపథ్యంలో దాని పక్కనే ఉన్నటువంటి పూర్తిగా కాన్ఫరెన్స్ హాల్లో ఈ మీటింగ్ ఏదైతే ఈ విచారణ అంతా కూడా చేస్తున్నారు. దానికి మెయిన్ గేట్ కి సమీపంలోనే ఒక వైద్య బృందం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. 8 మంది రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి 8 మంది వైద్య బృందం ఇక్కడ చంద్రబాబుకి ఏ టైంలో అవసరం వస్తుందనే నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచారు. ఎందుకంటే వీరికి చంద్రబాబుకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీరందరినీ కూడా ఇక్కడ సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఓ పాజిటివ్ చంద్రబాబుకి ఓ పాజిటివ్ బ్లడ్ బ్యాగ్లు కూడా కొంత ఇక్కడ సేకరించి ఇక్కడ ఉంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏ సమయంలో ఏది అవసరం వస్తుందనే ఉద్దేశం మీద వైద్య బృందం కూడా చాలా అలర్ట్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక సెంట్రల్ జైలు సిబ్బంది మాత్రం ఉత్కంఠగా చూస్తారు. ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైలు చరిత్రలోనే ఒక మాజీ సీఎం ని ఇక్కడ విచారణ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఒక రకంగా చెప్పుకుంటే ఇది రికార్డు ఎక్కుతుందనే చెప్పుకోవాలి. ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పటి వరకు కూడా ఒక మాజీ సీఎం స్థాయి వ్యక్తిని ఇలా విచారించడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. అలాగే దీంట్లో ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు రాకుండా సెంట్రల్ జైల్లో పూర్తి పహారా అయితే కాస్తున్నారు. సెంట్రల్ జైలు శాఖ డీఐజీ రవికరణ్ కూడా ఇక్కడ పూర్తిగా మానిటర్ చేస్తున్నారు ఏదైతే భద్రతా ఏర్పాట్లన్నింటినీ కూడా. ఇక బయట సివిల్ పోలీసులు ఉన్నారు, ఏఆర్ పోలీసులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మొత్తం భద్రతా ఏర్పాటును అయితే పూర్తి రక్షణ వలయంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలు ఉందని చెప్పుకోవచ్చు. ఇటు రాజమండ్రిలో అటు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇటు వై జంక్షన్ వరకు పూర్తిగా ఈ రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే జిల్లాలో 144 సెక్షన్ 31 అమల్లో ఉన్నటువంటి సందర్భం ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇది చూడాలని చెప్పేసి అధికారులందరూ కూడా చూస్తున్నారు. ఇక మరోవైపు టీడీపీ శ్రేణుల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠత అయితే నెలకొంది. సెంట్రల్ జైలు వద్దకి టీడీపీ శ్రేణులందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఏం జరుగుతుందా అనేది ఆతృత అయితే వాళ్ళందరికీ కనబడుతుంది. ఇక సెంట్రల్ జైలు సమీపంలో ఉన్నటువంటి చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరైతే బ్రాహ్మణి, భువనేశ్వరి వీళ్ళిద్దరూ కూడా కుటుంబ సభ్యులందరితో కూడా ఉంటున్నారు. వీరు కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఇప్పుడే మనం చూస్తున్నట్లుగా ఏదైతే సెంట్రల్ జైల్లోకి ఈ చంద్రబాబు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజనం వెళ్తుంది. లోపలికి లంచ్ అనేది తీసుకెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా చంద్రబాబు పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళ వెహికల్లో తీసుకెళ్తారు. ఇది చంద్రబాబు ఇక్కడికి వచ్చిన తర్వాత 13 రోజులు ఇదే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అయితే బిఫోర్ గా 12 గంటలకు వెళ్లాల్సిన లంచ్ ఇప్పుడు కొంచెం లేట్ గా వెళ్తుంది. ఇది ఎటు పరిస్థితుల్లో ఈ రోజు సిఐడి విచారణ నేపథ్యంలో 1 గంట టు 2 లంచ్ బ్రేక్ ఇవ్వడంతో కొంత ఆలస్యం అవుతుందని చెప్పుకోవాలి. ఇక మధ్యాహ్నం సాయంత్రం 5:30 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడికక్కడ గంటకి మధ్యలో ఒక 5 నిమిషాలు బ్రేక్ అనేది ఇవ్వమని చెప్పేసి కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఈ 5 నిమిషాలు కూడా చంద్రబాబు వ్యక్తిగత న్యాయవాదులందరితో కూడా చర్చించుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే అంశాన్ని అయితే వీళ్ళిద్దరూ కూడా సమాలోచనలు చేసుకుని చాలా కూల్ గా ఈ విచారణ అవ్వాలని చెప్పేసి బయట ఉన్న టీడీపీ శ్రేణులు అందరూ కూడా చూస్తున్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. టీడీపీ అధినేత చంద్రబాబును ఈ రోజు రేపు సిఐడి అధికారులు విచారిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇస్తూ నిన్న ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది.
ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును విచారించేందుకు కాన్ఫరెన్స్ హాల్ను అధికారులు సిద్ధం చేశారు. చంద్రబాబును 9 మంది సిఐడి అధికారులు విచారించనున్నారు. విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాదులను కూడా అనుమతించారు. ఇప్పటికే చంద్రబాబు తరపు న్యాయవాదులు చేరుకున్నారు. సిఐడి విచారణ నేపథ్యంలో జైల్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఇక ఉదయం 9:30 చంద్రబాబు విచారణ అయితే ప్రారంభమైంది. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకే చంద్రబాబును విచారించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్లో ఉన్నారు. గాలిబ్, చంద్రబాబు విచారణ అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో జరుగుతుంది. అయితే ఈ విచారణలో అయితే బాబుకు అయితే మొదటి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? అంటే చంద్రబాబుకు సంబంధించిన విచారణ ఉదయం 9:30 ప్రారంభమైంది. కోర్టు సూచనల మేరకు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపలే చంద్రబాబును విచారించాలి అనేది మాత్రం ఇప్పటికే సిఐడి అధికారులకు ఏసీపీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా నిన్న రాత్రి చంద్రబాబుని ఎవరైతే విచారిస్తారో ఆ టీం కు సంబంధించిన సభ్యుల పేర్లను కూడా ఇప్పటికే సిఐడి అధికారులు కోర్టుకు సమర్పించారు. ఉదయం విజయవాడ సిట్ కార్యాలయం నుంచి సిఐడి బృందం రాజమండ్రికి బయలుదేరి 9 గంటల ప్రాంతంలోని రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. బ్యారెక్ మొత్తం సిఐడి అధికారులు తమ అధీనంలోకి తీసుకోవడంతో పాటు చంద్రబాబు తరపున ఒక న్యాయమూర్తి లేకపోతే ఇద్దరు హాజరవచ్చని కూడా న్యాయస్థానం చెప్పిన నేపథ్యంలోని చంద్రబాబు తరపున న్యాయవాదులు కూడా ప్రస్తుతం విచారణలో పాల్గొన్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ సమక్షంలోనే చంద్రబాబుని విచారించాలి అనేది మాత్రం కోర్టు ఆదేశాల మేరకు సిట్ అధికారులు ప్రస్తుతం చంద్రబాబును విచారిస్తున్నారు. దాంతో పాటు వీడియో ఫుటేజ్ వీడియోకి సంబంధించి చిత్రీకరణ ఆధారంగా ప్రస్తుతం చంద్రబాబు నుంచి కూడా ఇందుకు సంబంధించిన కేసుపై విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా చూసినట్టయితే మొత్తం 2 రోజుల పాటు సిఐడి అధికారులకు ఏసీపీ న్యాయస్థానం విచారణకు కస్టడీకి అనుమతి ఇచ్చింది. అయితే సిఐడి న్యాయవాదులు మాత్రం 5 రోజులు కోరితే 2 రోజులు మాత్రమే ఇందుకు సంబంధించి విచారణకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. చాలా కీలకంగా చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉంటుంది. స్కిల్ స్కామ్ కు సంబంధించి చంద్రబాబు నుంచి కీలకంగా విషయాలు రాబట్టాలి అనేది మాత్రం సిఐడి అధికారులు న్యాయస్థానానికి చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబును విచారిస్తున్నారు. అంతకంటే ముందు నిన్న సాయంత్రమే ఏసీపీ కోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే సిఐడి అధికారులు ప్రత్యేకంగా ఒక సమీక్ష నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆధారాలు ఏ విధంగా ఉన్నాయి, దాంతో పాటు దర్యాప్తు పరంగా మరిన్ని విషయాలు ఏ విధంగా చంద్రబాబు నుంచి స్వీకరించాలి అనే దానిపై కూడా ఒక క్వశ్చనీర్ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. ఆ క్వశ్చనీర్ ఆధారంగా ప్రస్తుతం చంద్రబాబును విచారిస్తున్నారు. అయితే గతంలోనే నంద్యాలలో అరెస్ట్ చేసిన చంద్రబాబును విజయవాడ తరలించిన తర్వాత దాదాపు తాడేపల్లి కోర్టులో హాజరుపరిచే ముందు తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో దాదాపు 8 గంటల పాటు చంద్రబాబును విచారించారు. ఆ సమయంలోని చంద్రబాబు పూర్తిగా సహకరించలేదు అనేది మాత్రం సిఐడి అధికారులు చెప్తున్న నేపథ్యంలోని తాజాగా సిఐడి కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత చంద్రబాబు ఎంతవరకు వీళ్ళకి సహకరిస్తారు అనేది మాత్రం చూడాల్సి ఉంది. నిన్న కూడా చూసాము, జడ్జి చంద్రబాబుతో వర్చువల్ గా మాట్లాడే సమయంలో కూడా తను అకారణంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు అనేది మాత్రం చంద్రబాబు జడ్జికి చెప్పుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఖచ్చితంగా 2 రోజులు మాత్రమే సమయం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ రోజు, రేపు మళ్ళీ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపలే విచారణ జరపాలి అనేది కూడా కోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోని కేసుకు సంబంధించి ప్రధానంగా సిమెంట్స్ కంపెనీతోని ఒప్పందం చేసుకుంటే సబ్ కాంట్రాక్ట్ గా ఉన్న డిజిటెక్ కు ఏ విధంగా డబ్బులు మళ్లించారు, దాంతో పాటు అప్పుడు ఏ విధంగా ఆదేశాలు జారాయి. అయితే 10% వరకు ఈ ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుంది. అయితే మిగతా 90%
కంపెనీ ఏదైతే ఉందో సిమెంట్స్ కంపెనీ భరించాల్సి ఉంటుంది. అయితే ఆ కంపెనీ నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లింపు జరగకుండా ప్రభుత్వం ఎంతవరకు 371 కోట్ల రూపాయలను నిధులు విడుదల చేసింది అనే దానిపై కూడా క్వశ్చన్ రెడీ చేసిన తెలుస్తుంది. అయితే ఒకవేళ సిమెంట్స్ కంపెనీ సంబంధించి ఒప్పందం మేరకు డబ్బులు రిలీజ్ అవుతాయి, ఆ డబ్బులు ఎటు వెళ్ళాయి, ఎవరి ఖాతాలో వెళ్ళాయి అనే దానిపై కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఇందులోని చంద్రబాబుకు సంబంధించిన పిఏతో పాటు ఎవరెవరు హస్తం ఉంది, అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో పనిచేసిన సుబ్బారావు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది అనే దానిపై కూడా సిఐడి అధికారులు మరిన్ని విషయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న క్వాష్ పిటిషన్ కావచ్చు, దాంతో పాటు గతంలోని ఏదైనా జ్యుడిషియల్ కస్టడీ ముందు విచారణ, నిన్న సిఐడి కస్టడీకి సంబంధించిన ఇందులో అన్నింటిలో మాత్రం సిఐడి అధికారులు కొన్ని డాక్యుమెంట్స్, కొన్ని ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించి చంద్రబాబును ఇప్పుడున్న పరిస్థితిలోని పూర్తిగా కస్టడీకి తీసుకోవాలి, మరిన్ని విషయాలు చంద్రబాబు నుంచి రాబట్టాల్సి ఉంటుంది అనేది మాత్రం కోర్టులో చెప్పిన నేపథ్యంలోని తాజాగా చంద్రబాబుకు సంబంధించి కీలకంగా ఉన్న ఈ కేసులో ఎంతవరకు సమాచారాన్ని సేకరిస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. చంద్రబాబు లాయర్ల సమక్షంలోనే విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తిగా వీడియో చిత్రీకరణ ద్వారా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా చంద్రబాబుకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. మరలా రేపు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగుతుంది. రేపుతోని సాయంత్రం 5 గంటలతోనే విచారణ కస్టడీ అంటే సిఐడి కస్టడీ ముగుస్తుంది. ఆ తర్వాత వర్చువల్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. అయితే ప్రస్తుతం చంద్రబాబుకి జ్యుడిషియల్ రిమాండ్ కూడా ఈ రోజు రేపు కూడా పొడిగించిన నేపథ్యంలోని రేపు సాయంత్రం కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, జ్యుడిషియల్ సంబంధించి చంద్రబాబుకు మరింతగా పొడిగిస్తారా, లేకపోతే సిఐడి పూర్తి సమాచారానికి సంబంధించి ఈ 2 రోజులు రాబట్టకపోతే మరింత సిఐడి కస్టడీకి కోరుతుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. మరోపక్క నిన్న స్క్వాష్ పిటిషన్ లోని చంద్రబాబు పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు ఇప్పటికే ఇటు చంద్రబాబు తరపున న్యాయవాదులు కూడా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా వేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అది సోమవారానికి విచారణకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లోని సిఐడి బృందం చంద్రబాబుని విచారణ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇంటి